లో 385 స్టేషన్లు, 3,532 కిలోమీటర్లతో దక్షిణ కోస్తా జోన్, ఏటా 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు. సో, విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పడిన దక్షిణ కోస్తా జోన్ 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ఇక డబుల్ లైను, ట్రిపుల్ లైను తదితరులు ఇంకా అన్నీ కలిపితే ట్రాక్ 6,000 చిల్లర అయితే ఉంటుంది. కొత్త జోన్లో అధికారిక కార్యకలాపాలు జూన్ 1 నుంచి మొదలవుతున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొత్త జోన్లోకి వస్తాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ ఉండగా దీని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు కానుంది. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 385 స్టేషన్లు ఉన్నాయన్నమాట ఈ జోన్‌లోకి. అంటే మన జోన్‌లోకి 380 స్టేషన్లు ఉన్నాయి. 4 డివిజన్‌లో కలిపి 62,000 మంది ఉద్యోగులు కొత్త జోన్‌లో పనిచేస్తారు. వీరే కాకుండా జోన్ ప్రధాన కార్యాలయం నుండి విశాఖలో 120 మంది గెజిటెడ్ అధికారులు, 1,100 మంది నాన్ గెజిటెడ్ అధికారులు ఉంటారు. 15,500 కోట్ల ఆదాయం. ఈ జోన్ పరిధిలో ఏటా 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, పరిశ్రమల ద్వారా సరుకు రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది. సరుకు రవాణా, ప్రయాణికుల ద్వారా ఏటా 15,500 కోట్ల ఆదాయం వస్తుంది. జూన్ 1 నుంచి ఏం జరుగుతుందంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై ఈ నెల 5న నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖలో దీనికి సంబంధించి విఎంఆర్‌డీఏ డెక్ భవనాన్ని అయితే దీనికి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందులో మనకి జోనల్ మేనేజర్, ఉన్నతాధికారులు అందరూ కూడా ఇందులో ఉంటారనమాట. ఇక ఇప్పటివరకు విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ రైల్వేలన్నీ కూడా సికింద్రాబాద్‌లో ఉండేవి. ఇప్పుడైతే మనకి విశాఖపట్నం కేంద్రంగా ఉంటాయి. జూన్ 1 నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డీఎంఆర్‌లు విశాఖ నుండే దక్షిణ కోస్తా జీఎంకు నిత్యం రిపోర్ట్ చేస్తూ ఉంటారు. 4 డివిజన్‌లో జరిగే శాంతి భద్రతలపై పనులు, రైళ్ల రాకపోకలు, ఆలస్యంగా నడిచే రైలు వివరాలు తదితరులన్నీ కూడా కొత్త జీఎంకి అయితే తెలియజేస్తారు. ఈ 4 డివిజన్లకు సంబంధించిన నిర్ణయాన్ని దక్షిణ కోస్తా జోన్ జీఎం ఆదేశానుసారం అమలైతే చేయనున్నారన్నమాట. సో, ఏది ఏమైనా మొత్తంగా ఏపీకి మంచి రోజులైతే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మొత్తం 3000 అంటే మనకి 385 స్టేషన్లు అయితే ఉన్నాయన్నమాట ఏపీ పరిధిలోని. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.